హే గైస్, వెల్కమ్ టు యూనిక్ సినిమా టాకీస్. హియర్ కమ్స్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ప్లాట్ విషయానికి వస్తే, ముంబైలోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయిన రెడ్ డ్రాగన్ కొడుకు పుట్టిన తర్వాత తన భార్యకి ఇచ్చిన మాట కోసం అన్ని వదిలేసి పోలీసులకు సరెండర్ అయిపోతాడు. అలాంటి రెడ్ డ్రాగన్ తన కొడుకు 18th బర్త్డే కోసం జైలు నుండి బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత డ్రగ్స్ కేసులో తన కొడుకు జైలు పాలవుతాడు. రెడ్ డ్రాగన్ అలియాస్ ఏకే కొడుకుని జైల్లో పెట్టించిన ఎవరు, ఎందుకు, వాళ్ళ దగ్గర నుండి తన కొడుకుని ఎలా విడిపించాడు అనేది ఈ సినిమా. ఇంకే సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ప్లస్ పాయింట్ మన అజిత్ గారు. ఆయన కదిరిపోయే కంబ్యాక్ సినిమా అనే చెప్పాలి. లాస్ట్ లో వచ్చే మేకింగ్ వీడియో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది ఈ సినిమాని ఎంత ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ విలన్ గా యాక్ట్ చేసిన అర్జున్ దాస్ హీరోకి ఏమాత్రం తగ్గని పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాన్సులు కూడా అదరగొట్టేశారు. ఈ సినిమాలో హీరో కన్నా విలన్ కి ఎక్కువ సాంగ్స్ ఉన్నాయి. క్యామియోస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. త్రిష గారు, సునీల్ గారు, ప్రసన్న గారు చిన్న రోల్స్ అయినా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మన తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమాలో ఉండే కొన్ని రిఫరెన్స్ లెక్కకపోవచ్చు. స్క్రీన్ ప్లే ప్యాటర్న్ కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. గ్యాంబ్లర్, వాలి, బిల్లా ఈ 3 రిఫరెన్స్లు బాగున్నప్పటికీ మిగిలిన 90s అజిత్ సినిమాలు, అలాగే తమిళ సినిమా ఓల్డ్ సాంగ్స్ రీమిక్స్ మనకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. అయితే ఒక స్టైలిష్ మాస్ యాక్షన్ సినిమాని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఫీస్ట్ అనే చెప్పాలి. అజిత్ గారి మీద అభిమానం ఉంటే తమిళ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ప్రతి రిఫరెన్స్, ప్రతి ఎలివేషన్ అదిరిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అజిత్ గారి యంగ్ ఏజ్ లుక్ అదిరిపోయింది. ఎటువంటి డీఏజింగ్ టెక్నాలజీలు వాడకుండా చాలా బాగా చూపించారు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బాగుంది. కొన్ని చోట్ల లౌడ్ గా అనిపించినప్పటికీ సినిమాకి తగ్గట్టే ఉంది. మాక్సిమం తమిళ్లో ఓల్డ్ సాంగ్లు, అజిత్ గారు ఓల్డ్ సాంగ్లు రీమిక్స్ తో సరిపెట్టడం వల్ల జీవి ప్రకాష్ గారికి పని ఈజీ అయిపోయింది. డైరెక్టర్ అజిత్ గారి మీద ఉన్న ఫ్యానిజం మొత్తాన్ని ఒక సినిమాతో చూపించారు. ఆయన కెరియర్ మొత్తానికి ఇది ఒక మంచి ట్రిబ్యూట్ లా ఉంటుంది. తెలుగులో ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ తమిళ్లోనైతే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ గారి తమిళ డెబ్యూ గ్రాండ్ గా ఎంటర్ అయ్యారని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ గారి ప్రీవియస్ ఫిల్మ్ మార్క్ యాంటోనీ ఎలాగైతే మ్యాసివ్ మ్యాడ్నెస్ తో ఉంటుందో, ఈ సినిమా అంతకు మించి మ్యాడ్నెస్ తో ఉంటుంది. అది ఓకే అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 3/5. ఫర్ మోర్ ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్, డూ సబ్స్క్రైబ్ టు యూనిక్ సినిమా టాకీస్. థ్యాంక్ యూ.